హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? లైట్ల షాప్‌కెళ్ళామండి విజయవాడ. ఈ షాప్‌కనేది మేము వస్తూనే ఉంటాము. ఎందుకంటే మాది కన్స్ట్రక్షన్ బిజినెస్ కాబట్టి. మేము కట్టే హౌసెస్ లైట్లన్నీ కూడా 60% ఈ షాప్‌లోనే తీసుకుంటామండి. 40% మాత్రం మా ఏలూరులో తీసుకుంటాం. ఇప్పుడు నేను చూపించే లైట్లయితే ఆన్‌లైన్‌లో కూడా ఉంటాయి. కానీ కాస్ట్ ఎక్కువగా ఉంటాయండి లైట్ల ఖరీదైతే. అందుకని మేము ఇంకా డైరెక్ట్‌గా వచ్చి కొనుక్కుంటాం. ఇప్పుడు లైట్లు కొనడానికి వచ్చిందైతే మా ఓన్ హౌస్ గురించి. నేను కొన్న లైట్లలో కొన్ని లైట్లయితే వీడియోలో చూపిస్తాను. ఇవి సీలింగ్ హ్యాంగింగ్ లైట్స్ అండి. ఇవి చాలా కలర్స్ ఉంటాయి. చాలా మోడల్స్ ఉంటాయి. గోల్డ్, సిల్వరు, వైటు, బ్లూ అలాగని చాలా మోడల్స్ ఉంటాయి. ఇవి చూసినప్పుడు మాత్రం నేను చాలా కన్‌ఫ్యూజ్ పడిపోతాను. అసలు ఏ లైట్లు తీసుకోవాలా ఏంటనేది. నేను బట్టల షాపింగ్ కూడా చాలా తొందరగా చేసుకుంటాను గానీ, అసలు ఈ లైట్ల షాపింగ్ అనేది నాకు ఎప్పటికీ తొందరగా అవ్వదు. నేను కన్‌ఫ్యూజ్ అయిపోతాను. లాస్ట్‌కి మా వారే సెలెక్ట్ చేస్తారు లైట్లనేవి ఎప్పుడు కూడాను. ఇవి కూడా హ్యాంగింగ్ లైట్సేనండి. ఈ షాప్‌లో మాత్రం హ్యాంగింగ్ లైట్స్ అనేవి చాలా బావుంటాయి. చాలా కలర్స్ ఉంటాయి. చాలా మోడల్స్ కూడా ఉంటాయి. లైట్ కాస్ట్ వచ్చి లైట్ మీద స్టిక్కర్ అనేది ఉంటది. ఏ లైట్‌కి ఆ లైట్‌కి. అప్పుడు మనం అడిగితే కొంచెం తగ్గిస్తారు. ఈ విషయం కొంతమందికి తెలియదు కదా! అందుకనే చెప్తున్నానండి. ఇవైతే హ్యాంగింగ్ లైట్సేనండి. ఇట్లయితే చాలా మోడల్స్ ఉంటాయి. చాలా కలర్స్ కూడా ఉంటాయి. మా హౌస్ వచ్చి డూప్లెక్స్ హౌసు. హోల్ వస్తది మధ్యలో. దానికోసమని ఇలాంటి లైట్ ఒకటి తీసుకుందాం అనుకున్నాము. మోడల్ చెప్పాను తెప్పిస్తానన్నారు. ఈ ఫస్ట్ ఉన్న లైట్‌నయితే కిచెన్‌లోకి తీసుకున్నానండి. మా కిచెన్ అంతా రెడీ అయ్యాక కూడా వీడియో తీసి పెడతాను. ఇవన్నీ కూడా వాల్ లైట్స్ అండి. బెడ్‌రూమ్స్‌లో గానీ, హాల్‌లో గానీ, కిచెన్‌లో గానీ, బాల్కనీలో గానీ, పారి గోడకి గానీ అలాగా. అది మనం తగిలించుకునే ప్లేస్‌ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చండి. చాలా మోడల్స్ ఉంటాయి ఇళ్ళైతే. ఇప్పుడు మీకు చిరుతపుల్ల లైట్లు చూపిస్తాను చూడండి. ఇవి 2 కూడా చాలా బాగున్నాయండి. షాప్ ఎంట్రన్స్ అవ్వగానే పెట్టారు ఈ 2 కూడాను. చాలా బాగున్నాయి. కొంతమంది ఇలాంటి లైట్లను కూడా చాలామంది ఇష్టపడతారు కదండీ! అలాగైతే చాలా బాగుంటాయి మోడలు. ఇవి కూడా వాల్ లైట్సేనండి. ఇప్పుడు గోడకి తగ్గట్టు పెట్టుకుంటారు కదండీ లైట్స్. ఆ డిజైన్స్ అండి ఇయన్నీ కూడాను. చాలా బాగుంటాయి ఈ వాల్ లైట్స్ కూడా. ఇదొచ్చి బాబీ గోల్డ్ లైట్ అండి. ఇదైతే ఫ్యాన్ కూడా తిరుగుద్దంట. చాలా బాగున్నాయండి. పింకు ఇలాగ బ్లూ కలర్ అన్ని కలర్స్ కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ లేడీస్‌వి విడిగా ఉన్నాయి. జెంట్స్‌వి విడిగా ఉన్నాయి. ఆ పిల్లల్ని తీసుకొస్తే మాత్రం అయ్యే కొనమని అడుగుతారు అసల. చాలా మోడల్స్ ఉంటాయి పిల్లలయైతే లైట్స్ వచ్చి. ఇది రోజ్ గోల్డ్ మోడల్ అండి. రోజ్ గోల్డ్. ఈ లైట్స్ కూడా చాలా బాగున్నాయి. బెడ్ లైట్స్ ఇయన్నీ. వాల్ బెడ్ లైట్స్ అండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. మోడల్స్ అన్నీ కూడాను. ఇయేమో జెంట్స్‌కి సంబంధించినయండి పిల్లలియి. ఇవి కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. ఈటిల్లో కూడా జెంట్స్‌వి పిల్లల్ని తీసుకొనెళ్తే మాకన్నీ కావాలని అడుగుతారు. అసలు ఈ లైట్స్ అన్నీ ఉన్నాయి. అన్ని మోడల్స్ కూడా ఉన్నాయండి. ఇయి కూడా వాల్ లైట్సేనండి. ఇప్పుడు వాళ్ళు కూడా ఒక వాల్‌కి ఇదంతా డిజైన్ చేశారు. మామూలుగా వచ్చినోళ్ళు చూడ్డానికని. నేను దూరంగా తీయడానికి మొత్తం వీడియో అయితే పడదు చిన్న షాప్ మూలాను. అందుకని ఇలా తీశానండి. ఈటిల్లో కూడా చాలా మోడల్స్ ఉంటాయి అసలు. ఊరికే చూస్తారు కదా అందరూ కూడా ఒక ఐడియా వస్తదని మాత్రం ఈ వీడియో అనేది నేను తీశాను. ఎవరికైనా కూడా ఉపయోగపడద్ది కదండీ! అందుకనే. ఇది చూడండి ఏనుగు దంతాలతో అలా డిజైన్ అండి. చాలామంది ఇష్టపడతారు కదా ఇలాంటి మోడల్స్ కూడా. చాలా బాగుంది ఇదైతే కూడానండి. ఇది కొంతమంది ఎంట్రన్స్ కూడా పెట్టుకుంటారు గుమ్మం దగ్గర. ఇది వినాయకుడిదండి. ఇది కూడా ఎంట్రన్స్ పెట్టుకునే లైట్స్ ఇయన్నీ కూడా వాల్ లైట్స్ ఇయ్యిను. చాలా బాగున్నాయి ఈ లైట్స్ కూడాను. చాలా మోడల్స్ కూడా ఉన్నాయండి. ఇదొచ్చి రోబో లైట్ అండి. ఇది అంతరిక్షానికెళ్ళిన రోబో లైట్ మోడల్ డిజైన్ అంతా అలా ఉంది అసలు. ఇదైతే చాలా బాగుంటదండి. అంతకుముందు మేము వచ్చినప్పుడు వేరే కలర్ ఉండేది పింక్ కలరు. ఇప్పుడు వేరే కలర్ పెట్టారు. అది అయిపోయిందనుకుంటా. కానీ ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి. ఇప్పుడు ఈ లైట్స్ అన్నీ కూడానండి స్విమ్మింగ్ పూల్ దగ్గర, హట్ దగ్గర, పార్కు దగ్గర, మొక్కలు డెకరేషన్ చేసుకుంటాం కదండీ! మొక్కల దగ్గర, పారి గోడ పైన అంటే గేట్‌కి అటు ఇటు పెట్టుకుంటారు కదండీ! అక్కడ ఎక్కువగా వాడతారు ఈ లైట్లన్నయి. మన గోడకి తగ్గట్టు, మన డెకరేషన్‌కి తగ్గట్టు తీసుకునే లైట్లండి ఇవన్నీ కూడాను. చాలా బాగుంటాయి. ఈ లైట్లలో కూడా మనం మంచిగా సెలెక్ట్ చేసుకుంటే, మనం చేసిన డెకరేషన్‌కి చాలా బాగుంటాయండి ఇయన్నీ కూడాను. వీటిలో కూడా చాలా మోడల్స్ ఉంటాయి. రేట్లు కూడా మనం తగ్గట్టు తీసుకోవచ్చు. ఎక్కువలో, తక్కువలో కూడా ఉంటాయి ఇయనేయి. ఇది వాల్ లైటేనండి. ఇది చాలా బాగుందండి. వుడ్ వచ్చింది కిందంతా కూడాను. ఈ లైట్ చాలా బాగుంది. ఇవి కూడా వాల్ లైట్సేనండి. ఆటిల్లో మోడల్స్ ఇవన్నీను. గోడకి బట్టి తగిలించుకుంటారు కదండీ! ఆ డెకరేషన్ చేసిన బట్టి, గోడ కలర్‌ని బట్టి ఇప్పుడు అలాగ డిజైన్ చేసుకుంటున్నారు కాబట్టి వాటికి తగ్గట్టు కూడా ఇక్కడ చాలా మోడల్స్ అనేవి ఉన్నాయి అసల. చాలా బాగున్నాయి. ఇది వాల్ లైట్ వచ్చి జింక తలకే ఉంటది కదండీ! ఆ మోడల్ అండి. గోల్డ్ అండ్ బ్లాకు అలాగే వైట్ వచ్చిందండి. చాలా బాగుంది ఇదంతా కూడాను. ఈ జింక మోడల్స్‌లో కూడా ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి ఇది. ఇది ఇత్తడి టైప్ వచ్చింది జింకలోనే. ఇదొక మోడలు. ఇలాగ చాలా మోడల్. ఇది కూడా చాలా బాగుందండి ఈ వాల్ లైట్ అయితే.
అలాగే ఏదో డైమండ్స్‌లా ఉంది ఈ లైట్ అయితే. ఇది కూడా చాలా బాగున్నాయి. అది మన గోడకి తగ్గట్టు ఒక్కొక్క మోడల్ ఒక్కొక్కలా ఉందండి. ఆ డెకరేషన్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటది కదండీ! చాలా బాగున్నాయి ఈ మోడల్స్ అన్నీ కూడాను. ఇవి కూడా వాల్లెట్సేనండి. ఇవి కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి. చాలా అంటే చాలా మోడల్స్, చాలా రకాలు కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. అందుకనే నేను అన్నాను ఫస్టే సెలెక్ట్ చేయడం చాలా కష్టం అని. ఎందుకంటే చాలా మోడల్స్ ఉంటాయి ఈటిల్లో. మనం గోడకి తగ్గట్టు ముందులే ఒకటి అనుకోని ఎళ్లి తీసుకోవాలి గానీ, లేతే చాలా రకాలుంటాయి ఈటిల్లో. చాలా మోడల్స్ అనేవి ఉంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి.